తిరుపతి, నేడు సింహాద్రి. ఏపీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇవి. దేవాలయాల ఆవరణలో భక్తుల ప్రాణాలు పోతున్నాయి. ఇది సనాతన హిందూవాది అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో చోటు చేసుకున్న సంఘటనలు. కాషాయం ధరించి సనాతన హిందూవాదిని అని ప్రకటించుకున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే కనీసం ప్రసిద్ధ దేవాలయాల్లో ఆయా దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే సమయాల్లో కనీస శ్రద్ధ తీసుకోలేనంత స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? ఉందే కావచ్చు. ఎందుకంటే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం విషాదకర అంశం. ఒక సంఘటన నుంచి మరొక సంఘటనకు పాఠాలు నేర్చుకోలేనంతలా ఉందా ప్రభుత్వం పాలన? మరి ఈ ఘటనలతో పవన్ కళ్యాణ్‌కు ఏం సంబంధం అని అనవచ్చు. ఆయనది కూడా ఆ శాఖ కాదు. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి అనే పోస్టులో ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి వారంతటి పోస్టు. అందున సనాతన హిందూవాదిని అంటూ ప్రకటించుకున్నారు కూడా. మరి బాధ్యత వహించరా? ఒకవేళ మరో ప్రభుత్వ హయాంలో ఇలాంటి దుర్ఘటనలు జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ వారి వైరి పక్షంలో ఉంటే ఎలా స్పందించేవారు? ఎక్కడో బంగ్లాదేశ్‌లో హిందువుల గురించి పవన్ కళ్యాణ్ ఆందోళన చాలా గొప్పది. అయితే మరి భారతదేశంలో హిందువుల ప్రాణాలు మాత్రం లెక్కలేదా? అది కూడా దైవ దర్శనాలకు వెళ్ళిన వారి ప్రాణాలు గాల్లో దీపాలా? తెలుగు ప్రజలకు తిరుపతి, సింహాద్రి ఎంతో సెంటిమెంట్. అలాంటి చోట్ల ఇలాంటి ఘటనలు జరగడం పూర్తి నిర్లక్ష్యం, కనీస ఏర్పాట్లు చేయకపోవడం, ఒక పద్ధతి, ప్రణాళిక ఏమీ లేకపోవడం, ఇది వరకు చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగని చోట ప్రభుత్వానికి, పాలక మండళ్లకు కనీస శ్రద్ధ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది శోచనీయం. హిందూ మతం ఉద్ధరణ అంటే ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించడం కూడా. మరి ఇతరులను తిట్టడం కాకుండా పదే పదే జరుగుతున్న ఇలాంటి ఘటనలకు ఏం సమాధానం చెప్తారు సనాతన హిందూవాది అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు? చూడాలి.